నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల లిస్టు 128 అభ్యర్థుల లిస్టును చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జనసేన లిస్టు కూడా నిన్న ఒక 9 మంది, అంతకుముందు ఒక 5 మందిది పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. అయితే బీజేపీదే ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించలేదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ లిస్టు ప్రకటించినటువంటి అభ్యర్థులు ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మిగతా ప్రాంతాలంతా ఒక ఎత్తు అయితే ఉత్తరాంధ్ర మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఫోకస్ మొదటి నుంచి ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోటగా వస్తున్నటువంటి ప్రాంతం. లాస్ట్ 2019 ఎలక్షన్స్లో మాత్రం అది కాస్త అటు ఇటు అయ్యింది. విజయనగరం జిల్లా మొత్తం వైసీపీ స్వీప్ చేసింది. విశాఖలో కూడా దాదాపు 4 సీట్లు మాత్రమే టీడీపీ గెలిచింది. శ్రీకాకుళం కూడా దాదాపుగా వైసీపీ స్వీప్ చేసే పరిస్థితి, ఒక్కటి మాత్రమే శ్రీకాకుళంలో టీడీపీ గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి ఉత్తరాంధ్ర ఎవరి వైపు ఉంటుంది? ఉత్తరాంధ్రలో అభ్యర్థుల్ని ప్రకటించారు. బీజేపీ, జనసేన అభ్యర్థులు ఎక్కడెక్కడ ఆశిస్తున్నారు. ఆల్రెడీ జనసేన నెల్లిమర్ల ప్రకటించింది లోకం మాధవిని. ఇక బీజేపీ ఎక్కడెక్కడ కంటెస్ట్ చేయబోతుంది, టీడీపీ ఎక్కడ కంటెస్ట్ చేయబోతుంది, జనసేన ఎక్కడ కంటెస్ట్ చేయబోతుంది, ఉత్తరాంధ్రలో గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి 3 జిల్లాల్లో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ ప్రశాంత్ గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రశాంత్ గారు, వెల్కమ్. నమస్తే గోపికృష్ణ గారు. ప్రశాంత్ గారు, ముందుగా శ్రీకాకుళం నుంచి వద్దాం. శ్రీకాకుళం జిల్లాలో, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికి 5 సీట్లు ప్రకటించారు. ఇటు టీడీపీ నుంచి, ఇటు జనసేన నుంచి ఇంకా ప్రకటించాల్సినవి ఏమన్నా శ్రీకాకుళంలో ఉన్నాయా? బీజేపీ నుంచి ప్రకటించాల్సినవి శ్రీకాకుళంలో ఉన్నాయా? మిగతా వాటి విషయంలో ఇంకా ఎందుకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ ప్రకటించలేదు ఇంకా? గోపికృష్ణ గారు, ఈ విషయాలు మాట్లాడుకునే ముందు ఆల్రెడీ మొదటి లిస్టు ప్రకటించేటప్పుడే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, ఈ లిస్టులు చాలా ఆచితూచి, నా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లో ఇంత తతంగం ఎప్పుడూ పడలేదు, అంత ఆచితూచి ప్రకటించానని గతంలోనే చంద్రబాబు చెప్పారు. ప్రతి సీటు విషయంలో ఎంతో హోంవర్క్ చేశానని, అనేక సర్వేలను ముందుగా ఉంచుకొని ఈ లిస్టులను ప్రకటిస్తున్నానని ముందుగానే ప్రకటించారు. దాని ప్రకారం ఏదైతే అభ్యర్థులు ప్రకటించారో ఆ స్థానాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇందాక ఏదైతే మీరు చెప్పారో, ఉత్తరాంధ్ర ప్రాంతం పూర్తిగా గతంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండే ప్రాంతం. అయితే 2019 ఎన్నికల్లో మీరన్నట్టుగానే దాదాపు 80% స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటే, ప్రస్తుతం 20 స్థానాలు అయితే గతంలో టీడీపీ కైవసం చేసుకుంది. మొత్తంగా 34 అసెంబ్లీ స్థానాలు ఉత్తరాంధ్ర పరిధిలో అయితే ఉన్నాయి. అయితే వీటి మీరు చెప్పినంత వరకు ఏదైతే శ్రీకాకుళం జిల్లా వరకు ముందుగా మొదలెట్టుకుంటే, శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికి 5 స్థానాలు అయితే ప్రకటించడం జరిగింది. అందులో ఇచ్చాపురం, అదేవిధంగా టెక్కలి, ఆమదవలస, రాజం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, అదేవిధంగా తాజాగా ఈ రోజు నర్సన్నపేట కూడా ప్రకటించడం జరిగింది. ఇంకా 5 స్థానాలు శ్రీకాకుళంలో పెండింగ్ ఉన్నాయి. అందులో పలాస ఒకటి ఉంది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్, పాతపట్నం, ఎచ్చెర్ల, అదేవిధంగా పాలకొండ, ఈ 5 స్థానాలు అయితే ప్రస్తుతం అయితే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా జనసేన ఎక్స్పెక్ట్ చేస్తున్నది, జనసేన ఇందులో శ్రీకాకుళం కానీ, అదేవిధంగా పాలకొండ కానీ, అదేవిధంగా పలాస కానీ, ఈ 2 స్థానాలు జనసేన అక్సెప్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం వారు బలంగా ఉన్న స్థానాలుగా చెప్తున్నవి శ్రీకాకుళం జిల్లాలో, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ, పలాస, పాతపట్నం, శ్రీకాకుళం, ఈ 4 స్థానాలు బలంగా ఉన్నామని, ఇందులో పలాస, పాలకొండ స్థానాలు కేటాయించాలని చెప్పి కొంతమేర చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ 2 స్థానాలు కూడా ఇంతవరకు ఏ పార్టీ కూడా ప్రకటించలేని పరిస్థితి అయితే ఉంది. అది ఎవరికి రిజర్వ్ చేస్తారా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. బీజేపీ వరకు, శ్రీకాకుళం వరకు చూసుకుంటే ఎచ్చెర్ల, అదేవిధంగా శ్రీకాకుళం, ఈ 2 స్థానాలు ఆల్రెడీ వారి అధిష్టానానికి కోరారని కూడా పోగట మొత్తం ఉత్తరాంధ్ర పరిధిలో 5 స్థానాలు అయితే వారు కోరడం అయితే జరిగింది. ఉత్తరాంధ్ర పరిధిలో శ్రీకాకుళం, ఎచ్చెర్ల, విశాఖనాథ్, చోడవరం, పాడేరు, ఈ 5 స్థానాలు అయితే కోరారు. అయితే చోడవరం తాజాగా ఈ రోజు ఈర్ల శ్రీరామూర్తిని కోరుతున్నప్పటికీ టీడీపీ ఆల్రెడీ KSNS రాజు గారిని అయితే ప్రకటించేసింది ఈ రోజు లిస్ట్ లో. ఇంకా 4 స్థానాలు అయితే వారు కోరుతున్నారు. అందులో బలంగా విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు ఉన్నారు, ఆయన స్థానాన్ని అయితే బలంగా కోరుతున్నారు. అదేవిధంగా పాడేరు నుంచి కురుస ఉమామహేశ్వరరావుని బీజేపీ కోరుతుంది. హెచ్ఎల్ నుంచి నడుకుర్తి ఈశ్వరరావు, ఈయన ఒక బలమైన నేత, ఆయన కోరుతుంది. అదేవిధంగా శ్రీకాకుళం నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె సురేంద్ర మోహన్ కానీ, పూడి తిరుపతిరావు కానీ, స్థానికంగా ఉన్న నేత, వీళ్ళ నలుగురిని అయితే ప్రస్తుతం అయితే ఉత్తరాంధ్ర నుంచి వీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జనసేన వరకు వస్తే, జనసేన ఉత్తరాంధ్రలోనే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో బలమైన పార్టీగా జనసేన ముద్రపడింది కాబట్టి మెజార్టీ సీట్లు ఉత్తరాంధ్ర నుంచి వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వారు బలంగా ఉన్నవి అని చెప్పుకుంటున్నవి ఆల్మోస్ట్ అనకాపల్లి ఎంపీ స్థానం కూడా నాగబాబు కేటాయిస్తానని పెద్ద ఇప్పటికే
ఇప్పటికే ప్రచారం కూడా జరుగుతుంది. లేదు లేదు, ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా ఇందాక క్లారిటీ ఇచ్చేసాడులే. మా అన్నయ్యని కూడా నేను త్యాగం చేయమని చెప్పాను, మా అన్నయ్య త్యాగం చేశాడని చెప్పేశాడు. అది క్లారిటీ ఇచ్చేశారు. అదేవిధంగా వారు బలంగా ఉన్న స్థానాలు పాలకొండ, పలాస, పాతపట్నం, శ్రీకాకుళం ఈ 4 శ్రీకాకుళంలో బలంగా ఉన్నామని చెప్తున్నారు. అదేవిధంగా నెల్లిమర్ల ఆల్రెడీ లోకం మాధవ్ గారిని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గజపతి నగరం పడాలి అరుణ గారు, ఈయన ఎక్స్ టీడీపీ నేత ఈవిడగా ఉన్నారు, ఎక్స్ మంత్రి, ఆవిడని కోరుతున్నారు. అదేవిధంగా ఎస్కాట్ నుంచి కోళ్ళ లలిత్ కుమారి గాని, కృష్ణ గాని వీళ్ళిద్దరిని ఎవరినైనా జనసేన కోరుతున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం వరకు వస్తే భీమిలీలు గాని, విశాఖపట్నం సౌత్ నుంచి గాని వంశీకృష్ణ శ్రీనివాస్ బలంగా వారు కోరుతున్నారు. అదేవిధంగా ఈ స్థానం విశాఖ సౌత్ అయితే అక్కడ గండి బాబ్జీ అనే టీడీపీ నేతకి గండిపడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ స్థానం జనసేన కోరుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా గాజువాక కోరినప్పటికీ సుందర్రావు సతీష్ కుమార్ కోసం గాజువాక కోరినప్పటికీ తాజాగా ఈ రోజు పల్లా శ్రీనివాస్ కుమార్ గారిని ఈ రోజు ప్రకటించడం అయితే జరిగింది విశాఖ గాజువాక నుంచి. అదేవిధంగా శ్రీనివాస్ అవును క్యాండిడేట్ గాజువాక నుంచి ప్రకటించారు. ఈ రోజు ప్రకటించారు. అదేవిధంగా పెందుర్తి నుంచి పైకిలంగా రమేష్ సుందరపు విజయ్ కుమార్ పేరు యలమంచిలిలో కూడా వినిపించింది. యలమంచిలి పెందుర్తి ఇప్పుడు పెండింగ్ లో ఉన్నాయి ఇంకా. పెందుర్తి పంచకర్ల రమేష్ కోసం కోరుతున్నారు సార్. అక్కడ బండారు సత్యనారాయణ మాజీ మంత్రి ఆ స్థానం మళ్ళీ ఆయనకి ఎటువట మారుస్తారా అన్న ఊహాగానాలు కూడా మొత్తానికి అయితే నడుస్తున్నాయి. మొత్తానికి బలంగా ఉంది. గతంలో ఏదైతే జనసేన, టీడీపీ కూటమి, ఇప్పుడు బీజేపీ కూడా తోడైంది. ఓ బలమైన ప్రాంతంగా ఉత్తరాంధ్ర ఉంది. ఈ ప్రాంతంలో తమ సత్తా చాటేందుకైతే అసలైన అభ్యర్థులను అయితే బరిలోకి దించేందుకైతే ఇప్పటికే అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అనేక దఫాలుగా సర్వేలు చేస్తున్నారు. సీటు కాదు గెలుపు ముఖ్యం అన్న రీతిలో 3 పార్టీలు కూడా ముందడుగు వేస్తున్నాయని చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో ప్రశాంత్ గారు ఆల్రెడీ సీనియర్ నేతలుగా ఉన్నటువంటి ముఖ్యుల్లో గంటా శ్రీనివాసరావు ఒకళ్ళు ఉత్తరాంధ్రకి సంబంధించి. సో గంటా శ్రీనివాసరావుని చీపురుపల్లి వెళ్ళమని చంద్రబాబు చెప్పడం, శ్రీపురపల్లి వెళ్ళలేను, నేను భీమిలి కానీ లేకపోతే ఇంకొక చోట విశాఖలో ఎక్కడైనా పోటీ చేస్తా అని ఆయన చెప్పడం, ఇదంతా ఓ తర్జన భర్జన జరుగుతూ ఉంది. ఇంకా ఓ క్లారిటీ చీపురుపల్లికి సంబంధించి రానట్టేనా? ఆల్రెడీ కిమిడి నాగార్జున అక్కడ ఎంతో కాలం నుంచి పనిచేసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి, విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆయన ఉంటూ వస్తూ ఉన్నారు. ఆయన ఒక పక్క నాకు ఇస్తారా ఇవ్వరా అనే అనుమానంలో ఉన్నారు. ఇవ్వాలి అనేది వాళ్ళ అనుచరులు కూడా పట్టుబడుతున్నటువంటి. చీపురుపల్లి మీద ఏమన్నా పీఠముడి వీడిందా? గంట అసలు చీపురుపల్లి వెళ్తారా వెళ్ళరా అనే దాని మీద ఏం చర్చ నడుస్తుంది? సరే ఏం క్లారిఫై అవుతుంది అనేది టీడీపీ అధిష్టానం చెప్తే తప్ప అయ్యేది కాదు. ఏం చర్చ నడుస్తుంది అసలు? ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న చర్చ విషయానికి వస్తే ఏదైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఏదైతే వైసీపీ చేసిన పరిస్థితి ఇక్కడ టీడీపీ చేసే పరిస్థితి స్పష్టంగా కనిపించడం లేదు. 100% గెలిచే స్థానాల చేతిలో 100% గెలిచే అభ్యర్థులను ఉంచే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఏదైతే వైసీపీ చేసిన విధానాన్ని ఇక్కడెక్కడ టీడీపీ అవలంబించిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించడం లేదు. గంటపై ఎక్కువ పదంగా ఒత్తిడి పెట్టే పరిస్థితి కూడా స్పష్టంగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన భీమిలిలోనూ ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం చీపురుపల్లి కోసం సుతిమెత్తంగా ప్రయత్నించినప్పటికీ అక్కడ ఏదైతే కిమిడి నాగార్జున కూడా మెజార్టీ పెద్ద మొత్తంగా ప్రజల నుంచి కూడా మద్దతు ఉండడంతో ఆ ఒక 2 సిట్టింగ్ల నేపథ్యంలో ఆ స్థానంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంకా గంటా శ్రీనివాస్ తో పాటు చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు ఉత్తరాంధ్ర నుంచి. అదేవిధంగా మన హెచ్ఎల్ నుంచి అయితే కళా వెంకట్రావు గారు ఉన్నారు. ఈయన గతంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కూడా మాట్లాడాలి. హెచ్ఎల్ నుంచి కళా వెంకట్రావు, ఇటు గౌతు శిరీష పలాస టికెట్ విషయంలో ఎందుకు మీమాంస కొనసాగుతుంది, ఎందుకు నేరుగా కేటాయించట్లేదు, ఎందుకు అక్కడ విషయంలో టీడీపీ అధిష్టానం ఇంకా ఆలోచిస్తుంది అనుకోవాలి? ఇక్కడ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి గోపికృష్ణ గారు. ఏదైతే పొత్తుల చిక్కులు ఒకటి మొదటగా ఎదురుగా నిలుస్తూ ఉంటే, ఏదైతే 2-3 పార్టీలు కోరుతున్న పరిస్థితి ఉంది కాబట్టి కొన్ని స్థానాలు పెండింగ్ లో పెడితే, ఇంకో కొన్ని స్థానాల్లో బహునాయకత్వ సమస్యలు కూడా కొన్ని స్థానాల్లో ఉన్నాయి. ఇంకోవైపు టీడీపీ మరికొంత బలపడాల్సిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ 3టిని పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇందులో పొత్తుల చిక్కులు, మీరు అన్నట్టు పొత్తుల చిక్కులు కనిపిస్తున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పలాస గౌతు శిరీష గానీ ఇక్కడ పొత్తు చిక్కులు కనిపించే స్పష్టంగా కనిపిస్తుంది. టీడీపీ నుంచి శిరీష బలంగా కోరుతూ ఉంటే, జనసేన నుంచి అక్కడ దానిటి శ్రీధర్ ఒకరు బలంగా కోరుతున్నారు ఆ స్థానాన్ని. అదేవిధంగా హెచ్ఎర్ల కళా వెంకట్రావు హెచ్ఎర్ల టీడీపీ నుంచి కోరుతుంటే, అదే స్థానాన్ని భారతీయ జనతా పార్టీ నుంచి నడుకుర్తి ఈశ్వరరావు అని, ఈయన కూడా బీజేపీ సీనియర్ నేత, ఆయన ఆ స్థానాన్ని బలంగా కోరుతున్న పరిస్థితి ఉంది. ఇంకా ఇలాంటి స్థానాలు అనేక ఉన్నాయి ఉత్తరాంధ్ర పరిధిలో. ఎవరైతే సీనియర్ నేతలు ఉన్నారో వాళ్ళందరికీ ఆల్టర్నేట్ ఇవ్వడమా, ఇంకేదైనా ఆప్షన్ ఇవ్వడమా అన్న బుజ్జగింపులు జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం మిగిలిన మిత్రపక్షాలు బీజేపీ జనసేనతో కూడా 100% గెలిచే స్థానాల కోసమే ఎవరు అభ్యర్థి అయితే 100% గెలుస్తారో తాజాగా నిన్నటి రోజున ఈ రోజు కూడా సర్వేలు, ఇంకా ఫోన్ కాల్స్, IVRS సర్వేలు
ఇంకా కొనసాగుతున్న ఏవైతే ఈ సస్పెన్షన్ స్థానాలు అయితే ఉన్నాయో ఆ సస్పెన్షన్ రివీల్ చేసేందుకు ఐవీఆర్ఎస్ పాస్ ద్వారా ఒక పటిష్టమైన నివేదికను తెప్పించుకుని దాని ద్వారా స్పష్టంగా ఇంకా కొనసాగుతున్నాయా ఐవీఆర్ఎస్ కాల్స్ ఇంకా కొనసాగుతున్నాయా అక్కడ? ఐవీఆర్ఎస్ కాల్స్ ఇంకా కొనసాగుతున్నా ఏదైతే ఉత్తరాంధ్ర పరిధిలో ఏదైతే పెండింగ్ ఉన్న స్థానాలు ఉన్నాయో ఆ చోట్ల ఐవీఆర్ఎస్ తో పాటు ఆల్రెడీ ప్రకటించిన స్థానాల్లో కూడా ప్రచారం ఎలా జరుగుతుందన్న కాల్స్ కూడా కొనసాగుతున్నాయి. ప్రచారం బాగా చేస్తున్నారా లేదా అన్న కాల్స్ కూడా మిగిలిన రాజకీయ పార్టీల నుంచి, అదేవిధంగా ఐవీఆర్ఎస్ కాల్స్ ఏవైతే ప్రకటించిన స్థానాలు ఉన్నాయో ఇక్కడ ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది అన్న ప్రశ్న కూడా విడివిడిగా ఎవరైతే ఐవీఆర్ఎస్ కాల్స్ జరుగుతున్నాయి. ఈ సర్వేలన్నింటినీ ఎదురుగా పెట్టుకుని మూడు పార్టీల ముఖ్య నేతలు కూర్చొని ఒకవేళ గౌతు శిరీష పలాస కాకపోతే ఇంకెక్కడన్నా అకామిడేట్ చేయడానికి అవకాశం ఉందా? ఆ అవకాశాన్ని ఏమన్నా టీడీపీ అధిష్టానం పరిశీలిస్తుందా, లేదా అసలు టికెట్టే లేదనుకోవాలా? నుంచి 1-2 స్థానాలు, ఒక పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 1-2 స్థానాలు మాక్సిమం బీజేపీ జనసేన ఈ రెండు పార్టీల్లో ఎవరో ఒకరికి కేటాయించే అవకాశం ఉంది. ఒకటి పలాస కోరుతున్న పరిస్థితి ఉంది. జనసేన వరకు వచ్చేసరికి ఏదైతే పలాసతో పాటు పాలకొండ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా లెక్కలేసుకున్న పాలకొండ ఆల్రెడీ జనసేన కేటాయించేశారన్న వార్తలు ఇక్కడ బాహాటంగా వినిపిస్తున్నాయి. జనసేనకి పాలకొండ కేటాయిస్తే కనుక పలాస ఎగ్జంప్షన్ అయ్యే అవకాశం అయితే ఉంది. జనసేన పాలకొండ కేటాయించారని చెప్పి వాళ్ళు కార్యక్రమాలు స్టార్ట్ చేసుకోవడం, అక్కడ పాలకొండలో స్థానికంగా ఉన్న జనసేన నేత టీడీపీ నేత నిమ్మక జయకృష్ణ తనకి టికెట్ రాలేదని చెప్పి చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆయన్ని బొజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాల పరిధిలో ఒక్కొక్క స్థానాన్ని కేటాయించే అవకాశం అయితే ఉంది. అందుకు ఆల్టర్నేటివ్ కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. పాలకొండ కేటాయిస్తే గనక ఇక్కడ ఎవరైతే గౌతు శిరీష్ అయితే ఉన్నారో చూద్దాం. మరొక వీడియోలో వీళ్ళ గెలుపు అవకాశాల గురించి పూర్తిగా అభ్యర్థులను ప్రకటించిన తర్వాత గెలుపు అవకాశాల గురించి మాట్లాడదాం. మొత్తానికి ఉత్తరాంధ్రలో ఉన్న 34 సీట్లలో సీట్ల సర్దుబాటు గురించే సీనియర్లకు ఇంకా టికెట్టు వ్యవహారంలో రెండో లిస్టు ప్రకటించినా కానీ వాళ్ళ పేర్లు ప్రస్తావనకు తీసుకురాలేదనే అనుకోవాలి. ఇంకా బీజేపీ జనసేన విషయంలో ఇంకా ఎక్కడో పీఠముడి వేడట్లేదనే అనుకోవాలి. అంతే కదా? అంతే సార్. ఇక్కడ ఏదైతే టీడీపీకి ఉన్న 144 స్థానాల్లో ఇప్పటికీ 128 ప్రకటించేసింది. 16 స్థానాల్లో ఉంటే ఆ 16 మెజార్టీ స్థానాలు ఉత్తరాంధ్ర పరిధిలోనే ఉన్నాయి. లిస్టు ప్రకటించే ఉండే అవకాశం ఉండడంతో ఈ పీఠముడిని ఇప్పేందుకైతే విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఆ 16లో కృష్ణా జిల్లాలో ఒక 2 ఉన్నట్టున్నాయి. నెల్లూరులో ఒకటి, సర్వేపల్లి లాంటి కాన్స్టిట్యున్సీలు 1 వస్తూ ఉన్నాయి. సో ఉన్నాయి సార్. ఉత్తరాంధ్ర మేజర్ గా ఉన్నాయి. ఉత్తరాంధ్రలో ఎక్కువ ఉండే అవకాశం. మాట ప్రకారమే ఉత్తరాంధ్రలోనే పీఠముడు వేయడం లేదు. మీరు 2 సమస్యలు ఉన్నాయి. పొత్తుల చిక్కులు ఒకటి, బహునాయకత్వ సమస్యలు ఒకటి. ఏదైనా అల్టిమేట్ గా గెలిచే సీటు కావాలి. కూటమికి అల్టిమేట్ గా గెలిచే సీటు కావాలి. గతంలో ఉత్తరాంధ్ర ఈ 3 పార్టీలకు కంచుకోటగా ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఎలాగైనా పాగా వేయాలి, గెలుపు గుర్రాలను బరిలో నిల్చోబెట్టాలని చెప్పి ఈ పీఠముడిపై మరింత స్థాయిలో మీరు చెప్పినట్టు కొద్దిసేపటి క్రితం చెప్పినట్టు సర్వేలు ఇంకా కొనసాగుతున్నాయి. ఐవీఆర్ఎస్ కాల్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ఆల్రెడీ ప్రకటించిన అభ్యర్థులు ఎలా ప్రచారం చేస్తున్నారనే సర్వే కూడా ఉత్తరాంధ్రలో అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఉత్తరాంధ్రలో మరింత ఎక్కువగా జరుగుతుంది. తమకు బలం ఉన్న చోట మరింత గట్టిగా తమ బలాన్ని చూపించే విధంగా 3 పార్టీలు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు. గోపకృష్ణ గారు. రైట్ ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ.